సరిపోని శరీరంలో నా తల అతికించారు. నేను చాలా సన్నగా ఉన్నాను. మీరేమో లావుగా ఉన్న యువతి శరీరంపై నా తలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చొప్పించి నన్ను బాధ పెట్టారు. సన్నగా ఉండటానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. మీరేమో ఇష్టం వచ్చినట్లు భారీ బాడీపై దాన్ని ఫిట్ చేశారు అని ఓ యువతి సోషల్ మీడియాలో పంచుకున్న మాటలు నెటిజన్లలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మీకు అశ్లీలం చూసి ఆనందం కలుగుతుందేమో, ఆనందం పొందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో నేను మాత్రం భయపడను. ఏ యువతినైనా మార్ఫింగ్ చేసి ఇలా సృష్టించే అవకాశం ఉంది అని ఓ యువతి సోషల్ మీడియాలో పంచుకున్న మాటలను కొందరు మెచ్చుకోగా, మరికొందరు ముఖ్యంగా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం తెలిసిన తర్వాత మీకు ఆగ్రహం వస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు విషయం ఏంటో ఓసారి పరిశీలిద్దాం. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ యుగంలో టెలిగ్రామ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ప్లాట్ఫామ్స్తో ఏదైనా సాధ్యమైన కాలంలో వాస్తవాల కన్నా అవాస్తవాలే ఎక్కువగా వైరల్ అవ్వటం, వాటిని జనం ఎక్కువగా నమ్మే ప్రమాదం ఉంది. ఇదే తరహాలో ఓ యువతి ముఖాన్ని ఓ అశ్లీల వీడియోలో చొప్పించి కొందరు సైబర్ నేరగాళ్లు పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఆ వీడియోను పోస్ట్ చేశారు. అందులో చూపిన మహిళకు సంబంధించిన బాడీపై ముఖం మరో యువతికి చెందింది కావటం గమనార్హం. అంటే వీడియో అప్లోడ్ చేసిన వారు ఆ వీడియోతో సంబంధం లేని యువతి తలను అక్కడ ఫిట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ ఫోటోలో ఉన్న యువతి నేరుగా పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేస్తుందని మనం అనుకుంటాం. కానీ అలా జరగలేదు. ఆ వీడియో చూసిన యువతి కూడా ఆ విషయాన్ని చాలా లైట్గా తీసుకుంటూ సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ చేసింది. మీరు నా ఫోటో పెట్టి అశ్లీల వీడియో తీయడానికి కష్టపడ్డారు. మీరు మీ ఆనందం పొందండి. కానీ సన్నగా ఉన్న నా ముఖాన్ని ఓ భారీ శరీరంపై పెట్టడం నాకు బాధేసింది అని ఆమె పోస్ట్ చేయడం సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపింది. అంతేకాకుండా ఆమె సందేశంలో నా ఫోటో అతికించిన వీడియోను షేర్ చేయవద్దని విన్నపాలు చేస్తూ ప్రాధేయపడను. నేను ఏడవను, బాధపడను. మీరు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటూ ఆమె సోషల్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకుంది. అంతటితో ఆగకుండా అధిక బరువు ఉన్న మరో సోదరిపై నా తల అతికించారు. ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ సన్నగా ఉన్న నేను నా ఫోటోను అలా చూడలేకపోతున్నాను. నన్ను ఎందుకు మానసికంగా హింసిస్తున్నారు? ఎంతో మంది అంతర్జాతీయ మోడల్స్ ఉన్నారు కదా అని ప్రశ్నిస్తూ నకిలీ వీడియోలు చూసి మీరు పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఏఐ యుగంలో ఎవరి రూపాన్నైనా మార్చగలిగినప్పుడు ఇలాంటి నీచమైన పనులకు పాల్పడేవారు ఉంటారు. అలాంటి వారి వల్ల మనం బాధపడకుండా ఉండాలని వారిని ధిక్కరిస్తూ తన పని తాము చేసుకోవాలంటూ తోటి మహిళలకు ఉచిత సలహా కూడా ఇచ్చేసింది. అలాంటి సమయంలోనే సైబర్ నేరస్తులకు గుణపాఠంగా మారుతుందని చెప్పుకొచ్చింది. అయితే అలాంటి వీడియోలు చట్ట ప్రకారం శిక్షార్హమైన నేరమనే విషయాన్ని నేరగాళ్లు మర్చిపోవద్దని హెచ్చరించింది. మరోవైపు యువతి స్పందించిన తీరుపై సోషల్ మీడియాలో హల్చల్ సృష్టించారు. ఆమె ముఖాన్ని నేరగాళ్లు ఏఐ ద్వారా వాడుకున్న తీరును వదిలి తాను సన్నగా ఉన్న విషయాన్ని మాత్రమే చెబుతోందని, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మీ పని మీరు చేసుకోండి అంటూ చెప్పడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు నేరస్తులకు సపోర్టు చేసినట్లుంటాయని, తోటి మహిళకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఇంటర్నెట్లో కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై పోలీసులే ముందుకు వచ్చి అలాంటి సైబర్ నేరగాళ్ల ఆట కట్టించాలని కూడా కామెంట్ చేస్తున్నారు.